హలో అండి. ఈరోజైతే డిసెంబర్ 27 నా బర్త్‌డే. మార్నింగ్ నుంచి మా ఆయన అస్సలు విషెస్ చెప్పలేదు. సరేలే అని నేను స్టేటస్ గూడా పెట్టుకోకుండా అలిగి కూర్చున్నాను. మా ఆయనైతే ప్లాన్ చేశాడు. రెడీ కప్పు గుడికెళ్దామన్నాడు. ఇంక నేను పట్టించుకోలేదు. సరేలే అని మా ఆయన సింపుల్‌గా బర్త్‌డే ప్లాన్ చేశాడు. మా ఆయనను, మా అబ్బాయి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. మాకు మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 18 ఏళ్ళు అయితాంది. అయినా గూడా ఎప్పుడు ఒక్కసారి గూడా ఇలా ప్లాన్ చేయలేదు. ఇదేదో హఠాత్తుగా ఈ ప్లాన్ మా ఆయనకెందుకొచ్చిందో ఏమో నాకర్థం కావట్లేదు. నాకైతే ఒక్కసారికి గాల్లో తేలినట్లుందే, గాల్లో పేలినట్లుంది అనే సాంగొచ్చేసింది. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఎవరికి హ్యాపీ అనిపించదండి? హస్బెండ్ అయినా గానీ, వాళ్ళకుండే దాంట్లో ఏదో ఒక రకంగా సెలబ్రేషన్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది గదా! నాకు గూడా అలా అనిపిచ్చింది. మా ఆయనైతే నా కోసం కొత్త కొత్త చేష్టలన్నీ చేస్తున్నాడు. "ఇంగ చాలురా అలిగింది. కేక్ కట్ చేసి నాకొక ముక్కు పెడుదువు, నేను ఒక ముక్కు పెడతాను" అన్నాడు. సరేలే అని కేక్ అయితే మా ఆయన తినిపిస్తుంటే, బాబాయ్ అయితే బాంబులాగా అది పేల్చాడు. సరేలే అని తిందామంటే పేపర్లు మొత్తం పడాయి కేక్ మీద. సరేలే అని కొంచెం అలా తిన్నాను. ఆ పేపర్లు తీసేసి మా ఆయనకే పెట్టేసాను ఆ ముక్క. చానా తెలివి గదండీ నాకి. నాకిష్టమైన హనీ కేక్ మాత్రం తెచ్చాడబ్బా! మళ్ళా అయినా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఫుల్‌గా తిందామని మనసులో అనుకున్నాను. చూడండి మా ఆయనైతే పేపర్లు తీసేస్తున్నాడనమాట. చాలా హ్యాపీగా అనిపించిందండి. మా ఆయనకి ఏ దేవుడు కరుణిచ్చాడో గానీ మంచి బుద్ధిచ్చాడు. ఎందుకో ఏమో! ఇన్నేండ్లకి ఇంత మార్పా? ఎవరైనా గానీ సంవత్సరానికి, 2 సంవత్సరాలకి మార్పొస్తుంది. నేను ఈ మార్పు కోసం 18 ఏండ్లు వెయిట్ చేశానండి. అందుకనే నాకు లోపల లోపల చాలా సంతోషమొస్తాంది. మాకు మ్యారేజ్ అయినప్పటి ఇంకా మేమిద్దరైతే చాలా హ్యాపీగుంటామండి. మాకెలాంటి గొడవలు ఉండవు. అసలు మా ఆయనకి నేనేది కొనియమని గూడా అడగను. కానీ మాకిద్దరికి గొడవలొస్తాయంటే అదెందుకొస్తాయంటే మా ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి వస్తారండి. ఆ మూడో వ్యక్తి వల్ల మాకు గొడవలొస్తాయి. అదే కాదండి, ఆ మూడో వ్యక్తికే మా ఆయన సపోర్ట్ చేశాడు. అప్పుడు నాకు కాలుతుంది గదండీ! నా ఫ్యామిలీనంతా వదిలేసి, మా ఆయన్ని నమ్ముకొని నేనొస్తే, మూడో మనిషికి సపోర్ట్ చేస్తే నేనెంత బాధపడతాను. ఆ మూడో వ్యక్తి వల్ల నాకు చాలా దెబ్బలు పడినాయండి. కనీసం అంటే ఒక 13 ఏండ్లు దెబ్బలు తినింటాను. తర్వాత మా ఆయనే మానేశాడు. అదెందుకు మానేశాడో ఇప్పటికి నాకర్థం కావట్లేదు. ఎందుకంటే నేను రివర్స్ అయినానండి. అందుకే మా ఆయన మానేశాడు. ఎప్పుడైనా గానీ పిల్లిని కొడతా అంటే అదేమైపోతుందండి? పులైపోతుంది. ఎవరైనా అంతే. అనవసరంగా మూడో వ్యక్తికి సపోర్ట్ చేసి, అనవసరంగా మనకి కొడతా అంటే మనది తప్పు లేకోకున్నా తప్పంటే మనమేం చేసేది చెప్పండి? అందుకే నేను ఇప్పుడైతే మేమిద్దరు చాలా హ్యాపీగున్నాము. ఆ దుష్ట శక్తులన్నీ మాకు దూరంగా ఉన్నాయి. ఇలాగే మేము మా పిల్లలు హ్యాపీగా నూరేండ్లు సంతోషంగా ఉండాలని నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అంతా బ్లెస్సింగ్స్ ఇవ్వండి మా ఫ్యామిలీకి. దుష్ట శక్తులు ఎవ్వరూ మా జోలికి రాకోకుండా మేము హ్యాపీగా ఉండాలని బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఈ వీడియోలో అయితే ఈరోజైతే చాలా హ్యాపీగున్నాను. మా అబ్బాయితో. మా అమ్మాయి గూడా ఉండింటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుండే నేను. మా అమ్మాయి హాస్టల్‌లో ఉంది. ఇంత హ్యాపీగా ఉంటావు వీడియోస్‌లో. నువ్వు నిజంగా ఇన్ని కష్టాలొచ్చాయా నీకి అంటారా? కష్టాలు లేకుండే వాళ్ళు ఎవరుంటారండి? నేనైతే 17 ఏండ్లకే పెళ్లి చేసుకొని 50 ఏండ్లు అనుభోగం చూసేసానండి. అన్నీ పడి, 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 పడి స్ట్రాంగ్ అయిపోయాను. బండగా తయారయ్యాను. ఎవ్వరు నా పైనొచ్చినా గూడా అస్సలు నేను కేర్ చేయను. అది ఎవ్వరైనా గానీ అస్సలు కేర్ చేయను. ఎందుకంటే ఎదుటి వాళ్ళు మంచోళ్ళైతే సరిపోయేది. వాళ్ళేమంత మంచోళ్ళు కాదండి. మననెప్పుడు కించపరుస్తా అంటారు. ఎప్పుడు మనకి ఏలెత్తి చూపిస్తుంటారు. మనది తప్పు లేకున్నాను. మళ్ళా వాళ్ళది చాటంతడుంటుంది. కానీ మనకే ఏ తప్పు చేయకున్నా గూడా మనకే ఏలెత్తి చూపిస్తుంటారు. అందుకే యా భర్త అయినా, యా భార్య అయినా
కూర్చొని మాట్లాడుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే సాల్వ్ చేయాల. అంతేగాని మూడో వ్యక్తి మధ్యలో వస్తే వాళ్ళకి అస్సలు సపోర్ట్ చేయకూడదు. సపోర్ట్ చేస్తే మొత్తం గొడవలే.